ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తాం. కళను ప్రార్థిస్తూ సంఘం ఎన్నోసార్లు నాకు అవకాశం ఇచ్చింది. మరి ఈ సమయంలో కూడా శ్రమల ధ్యాన సమయంలో కూడా నాకు అవకాశం కల్పించినటువంటి పాస్టర్ గారికి, సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చేరువచ్చిన సంఘానికి అదేవిధంగా శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ చదవబడినటువంటి వాక్యము ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాసిన పత్రిక. ఫిలిప్పీ సంఘం అనగానే ఇది స్త్రీల ద్వారా స్థాపించబడిన సంఘం. మనం అపోస్తల కార్యాలలో దీన్ని చూడవచ్చు. పౌలు గారు రెండవ ప్రయాణం, మొదటి ప్రయాణాన్ని ముగించుకొని సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిన తర్వాత రెండవ సువార్త ప్రయాణాన్ని పౌలు శీల కలిసి ప్రయాణం అవుతారు. ఆ సమయంలో మనకి యొక్క పౌలు గారి సువార్త ప్రయాణంలో ఏర్పడినటువంటి సంఘం మనం ఒక్కసారి చూద్దాం. ఆ రిఫరెన్స్ కూడా 16వ అధ్యాయము గమనిద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము రెండవ సువార్త ప్రయాణానికి సంబంధించింది అన్నమాట. ఆ మొత్తం 11వ వచనం చదువుతాం. 11 నుండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి కిందగా సముద్రకేతును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పుకు వచ్చింది. అంటే నేను ఆ పై ప్యాసేజ్ అంతా ఎక్కువ చదివితే బాగోదని చదివించలేదు, కానీ ఆ పైన ఉన్నటువంటి వచనాలు పౌలు గారు బెర్బేకు వచ్చి అక్కడి నుంచి మొట్టమొదటిగా మరి అక్కడ విశ్వాసులను కలిసి మరి ముఖ్యంగా ఐరోపా ఖండానికి, అంటే స్త్రీలు వ్యాపారం ఎక్కువగా చేసేవారు. ఎందుకంటే స్త్రీలు రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో యవనస్తులందరూ బానిసలుగా ఆడడం, మరి వెట్టి చాకరీ లాంటి పనులు చేసేవారు. మరి రోమా సైన్యం చాలా కఠినంగా ఉండేది. కానీ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎక్కువగా స్త్రీలే నిర్వహించారు. అందుకనే మనకి పైన చూసినట్టయితే ఇక్కడ తిమోతి కూడా అక్కడ జాయిన్ అవుతాడు. వారి అవ్వ వాళ్ళ మదరు లోయ. ఈ సంఘానికి నేను చెప్పాల్సిన పని లేదు పేర్లన్నీ. సో వాళ్ళందరూ కూడా అన్ని స్త్రీల పేర్లు ఎక్కువ ఉంటాయి. లోయి అంటే ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ పౌలు గారు కూడా లెటర్లో చెప్తారు. మరి ఆ సంఘానికి, మరి ఐరోపా ఖండానికి మరి కావలసినటువంటి రంగుల వ్యాపారం, యోధా రంగు వ్యాపారం చేసేటువంటి స్త్రీలు పౌలు గారికి తటస్థపడతారు. వాళ్ళతోటి మాట్లాడుతూ మరి దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు ముందుగా స్త్రీలు బలపడతారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద సంఘటన కింద వివరించబడింది. నేను అంత చెప్పట్లేదు, కానీ చెరసాల వేసినప్పుడు చెరసాలలో పౌలు స్త్రీలని పెద్ద పెద్ద బండలు గడి చెరసాలలో వేస్తారు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చేసి చెరసాల తలుపులన్నీ తెరుచుకుంటారు. కానీ పౌలు స్త్రీలు ఖైదీలందరినీ పెట్టుకొని చెరసాల్లోనే ఉండి ప్రార్థన నడిపిస్తారు.
అంత శ్రమలు పడుతూ కూడా. ఈ చెరసాల గేట్లు విడిపోయినప్పుడు ఆ చెరసాల అధికారి ఆత్మహత్య చేసుకోవటానికి మధ్యరాత్రి మీద భూకంపం వచ్చింది, వచ్చి చూడగానే తలుపులు అన్నీ తెరిచి ఉంటాయి. ఖైదీలు వెళ్ళిపోతే రోమా సామ్రాజ్యంలో ఎవరైతే కాపలా ఉంటారో వాళ్ళకి మరణశిక్ష ఉండేది. సో అటువంటి కఠినమైనటువంటి విధానాలు. సో మనకు తెలుసు ఆ సందర్భంలో మరి అధిపతి, చెరసాల అధిపతి మరి పౌలు బిగ్గరగా పిలిచి, అయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు అని 28వ వచనంలో చూస్తాం. నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా. ఎందుకంటే గేట్లు తెరవగానే కాడు, ప్రాణాలు అక్కడే పోయినాయి సగం. ఇకేమో వాడి దగ్గర ఉండేటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు పౌలు. ఇది విధానాలన్నీ తెలిసినవాడు కాబట్టి బిగ్గరగా అరుస్తాడు. ఆడ మరి చిన్న నీడ కనపడి ఉంటుంది, అర్ధరాత్రే కదా, దివిటీల నీడలో కనపడినప్పుడు పెద్దగా అరిచి ఆ అధిపతిని ఆపుతాడు. ఆ కుటుంబం అంత తర్వాత బాప్తిస్మం పొందుతుంది, సంఘం ఏర్పడుతుంది. సో ఈ సంఘంలో ఈ జరిగింది ఎప్పుడంటే సుమారు పౌలు రెండవ ప్రయాణం 50, 51, 52 మధ్యలో రెండవ ప్రయాణం జరిగింది. కాబట్టి సుమారు 50వ సంవత్సరంలో ఈ సంఘం ఏర్పడింది. కానీ ఈ పౌలు గారు రోమా చెరసాలకు వెళ్ళిన తర్వాత సుమారు 61 అంటే 10-11 సంవత్సరాల తరువాత ఈ పత్రిక రాస్తున్నాడు, ఫిలిప్పీ పత్రిక. మరి పౌలు గారు చాలా ప్రయాణాలు చేసి చాలా సంఘాలు స్థాపించాడు. పౌలు గారికి ఈ సంఘాలను దర్శించేటువంటి భారం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారు పోయే వాళ్ళ విషయాలన్నీ కనుక్కోవడం, మరి అప్పుడు రవాణా సౌకర్యాలు ఎవరో ఒక ఆ సంఘంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చెప్తూ ఉంటారు. చాలా సంఘాల గురించి చెప్తారు, కానీ అన్ని సంఘాలకు పత్రికలు రాసే ఉంటాడు. కానీ బైబిల్లో కొన్ని సంఘాలకు రాసిన పత్రికలే ఉన్నాయి. అంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి రోమా పత్రిక, రోమా సంఘానికి, కొరింథీ పత్రిక, ఎఫెసు, వాటిల్లో ఈ పత్రికలన్నీ వివిధ సమయాల్లో రాసినప్పటికీ గలతీ సంఘానికి. మరి ఈ ఫిలిప్పీ పత్రిక మాత్రం చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. ఆల్మోస్ట్ రోమా చెరపత్రికలు అంటారు, నాలుగు పత్రికలు, వాటిల్లో ఇది ఒకటన్నమాట. సుమారు 10-11 సంవత్సరాల తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి విషయాలన్నింటి గురించి ఈ సంఘానికి చాలా గొప్ప పేరు ఉంది. ఎందుకంటే పరిచర్యకు సహకరించినటువంటి అనేక సార్లు నిధులు సమకూర్చి సేవకులను ప్రోత్సహించిన సంఘం. మరి అది ఒక రోమా ప్రభుత్వం యొక్క బెటాలియన్, మిలిటరీ వాళ్ళు ఉండేటువంటి స్థావరం అన్నమాట. మరి వారికి ఉన్నటువంటి ఆదాయం వలన కానీ భారం వలన కానీ సేవకులను ఎక్కువగా పోషించిన సంఘం మనం పత్రికల్లో చాలాసార్లు చూస్తాం. మరి అటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికలో ఇక్కడ ఈ సంఘంలో చాలా ఉంటాయి విషయాలు కదా. యేసుక్రీస్తు వారు పరిచయం చేసినప్పుడు 3.5 సంవత్సరాల పాటు పరలోక రాజ్య మర్మాలను అందరికీ వివరిస్తూ స్వస్థత క్రియలు చేస్తూ అద్భుత క్రియలు చేస్తూ సాగింది చాలా తక్కువ సమయం. కానీ పౌలు గారు ప్రయాణం అలా కాదు. పౌలు గారు సుదీర్ఘమైనటువంటి మరి ప్రయాణాలు చేశాడు. ఎక్కువ కాలం మరి సంఘాలను దర్శించడం, స్థాపించడం, వాక్యం వివరించడం, మరి కేవలం పరలోక రాజ్య మర్మాలు యేసుక్రీస్తులు చెప్పినటువంటి విషయాలను వివరిస్తూ సంఘంలో ఉండేటువంటి ప్రతి చిన్న సమస్యకు కూడా పరిష్కారాలు పౌలు గారు అడ్రస్ చేస్తారు. యేసుక్రీస్తు ఏమో దేవుని రాజ్యం గురించే ఎక్కువగా వివరిస్తారు, కానీ యేసుక్రీస్తు తన సొంత మాటల్లో ప్రతి చిన్న విషయం వివరించడు. కానీ పౌలు ఎక్కువ కాలం సంఘాల మధ్యలో ఉన్నందువలన మరి సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నింటినీ సరిచేయటానికి కూడా అబ్జర్వ్ చేస్తూ మరి సంఘాలను సంఘం నిర్మాణం అంటే ఆ బిల్డింగ్ కాదు. సంఘం అంటే
దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే సంఘం అంటే రాళ్ళు కాదు, మనుషులు, విశ్వాసులు. విశ్వాసుల ద్వారా నిర్మించబడేదానే సంఘం అంటారు. ఆ సంఘంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ చిన్న సమస్య ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. ఇక్కడ 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం అంటే 1 నుండి కూడా చదవచ్చు, కానీ 2వ వచనం. ఓకే. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అమ్మా, వీళ్ళందరూ స్త్రీలే. సుంటికే మంచి సేవకులు, మంచి యాక్టివ్ మెంబర్స్, కానీ ఇద్దరు పలుకుతారంట. వీళ్ళిద్దరూ పలుకుతారంట. మంచి పాట పాడతారు, గంభీరమైన ప్రార్థన చేస్తారు, గృహ దర్శనాలు చేస్తారు, సంఘం అందరిని కలుస్తారు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోరంట. సమస్య అది. అంటే చిన్న చిన్నవి కదా. మరి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉండొచ్చు, ఈరోజు రేపు మనకు తెలియని కాదు, కానీ రకరకాల కారణాలు, ఇంటి దగ్గర కారణాలు కావచ్చు, ఏదన్నా ఇద్దరు మంచి గంభీరమైనటువంటి సేవలో పాల్గొన్నటువంటి స్త్రీలే, కానీ వారి ఇద్దరిని కలిసి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని. జీవగ్రంథం అంటే ఇక కింద చదువుకుంటూ వెళ్తే ఇక్కడ పేర్లు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, రాయబడి ఉంది కదా. కానీ వీళ్ళు పలుకుపాటల. మరి మన సంఘంలో కూడా కొంతమంది ఉండేవాఉంటారు, అంటే ప్రతి చోట ఉంటారు. ఇది సమాజం కదా, సమాజం కాబట్టి ఆమె ఎక్కువ సేవ చేస్తుంది. నా పేరు రావట్లేదు, పాస్టర్ గారు నన్ను గుర్తించట్లేదు, నేను ఈరోజు ఇన్ని ఇళ్ళు తిరిగాను సార్, ఇంత నిధులు వసూలు చేశాను, ఇంతమందికి ప్రార్థన చేశానని చెప్తా ఉంటే మరి కొన్నిసార్లు ఆ నంబర్ దగ్గర తేడా వస్తుంది. ఆమె 10 ఇళ్ళు తిరిగింది, నేను సార్ 12 ఇళ్ళు తిరిగాను సార్. ఇట్లా చిన్నగా, అంటే వాళ్ళకి సొంతగా కొన్ని చేసుకోవాలని. అలానే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పెద్ద ఫోటోలు వేసుకొని ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. దాంట్లో ఎవరికి పెద్దగా ఉంటుంది, కొంచెం సైజు తగ్గిందంటే ఇంకా పెద్ద ఇష్యూనే. అమ్మా, నా చిన్నది వేసాడు ఫోటో, ఆయనకి పెద్దది వేసారు, ఇలా ఈ చిన్న సమస్యలు అన్నమాట. అని వీళ్ళందరినీ మరి పౌలు గద్దించాలి. చూడండి, చాలా సున్నితంగా ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. మనం చదవబడినటువంటి వాక్యంలో ఒకసారి చూద్దాం. 5వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, మీ మనసులు లోకరీత్యా ఉండే అభిప్రాయాలు కాదు. సంఘంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనస్సు ఏ విధంగా కలిగి ఉందో ఆ విధమైనటువంటి మనస్సు మనకి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు అర్థం చేసుకోవాలంటే మనం సైతాను శోధించినప్పుడు 3 రకాల శోధనలు పెడతాడు కదా. సో లోకం అంతా చూపించి ఆ పెద్ద శిఖరాన్ని ఎక్కించి దూకు, నీకెందుకు? యేసుక్రీస్తు వారు సున్నితంగా, ఇది కాదు పద్ధతి, ఈ సమాధానాలు, ఇది రాళ్ళు రొట్టెలు చేసుకోమంటాడు, ఇవన్నీ కాదు, సమస్యలకి పరిష్కారం దేవుని కనపరచాలి, అది ముఖ్యం. అంటే యేసుక్రీస్తు వారు మనసు ఏంటంటే పరలోక రాజ్యం చేర్చడానికి మాదిరి చూపించాలి. అదే యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మనం చాలా చోట్ల చూడగలుగుతాం. మనం అందరం ఏక మనసుతో ఉండాలని దేవుడు
ఎటువంటి దేవుడట? మరి సృష్టిని సృష్టించిన దేవుడు. మొత్తం అసలు సృష్టి మొత్తం అయితే మనం ఒకటి కాదు అన్ని చెప్పుకోవచ్చు. మొత్తం సృష్టించినటువంటి దేవుడు మనకి భూలోకానికి మనం ఇక్కడ చూడగలుగుతాం. ఫిలిప్పీ పత్రికలో చూసాము, మరి కింద వచనాల్లో మనం చక్కగా చూడగలుగుతాం. యోహాను పత్రికలు, యోహానులో చూద్దాం. యోహాను 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు మరి దేవుని మహిమపరచడం కోసం, అంటే మనం దేవుడు మానవ రూపిగా నరరూపిగా రావటానికి సిద్ధపడ్డాడు, తగ్గించుకున్నాడు. మరి అట్లా తగ్గించుకున్నటువంటి దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. యాక్చువల్గా రాజుగా పుట్టాలనుకుంటే పెద్ద పెద్ద భవనాల్లో బంగారు సింహాసనాలు, ఉయ్యాలో లేదా ఇంకా విలువైనటువంటి ఏదన్నా ఉంటే వాటిలో, కానీ యేసుక్రీస్తు వారు ఒక పశువుల ఆకలో, ఒక పశువుల తొట్టిలో పెట్టి అంత దీనస్థితిలో రావటానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం అంటే మన కోసం, మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయాలని యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మానవ రూపిగా, మరి సాధారణమైనటువంటి మానవుడిగా రావటానికి సిద్ధం. ఆ విధంగా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు అంటే తగ్గించుకొని, ఇంకా ఉదాహరణ చెప్పాలంటే శిష్యుల పాదాలు కట్టి కదా, చాలా మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్ని పాదాలు ఎదుటి, మరి ఒకరినొకరు ప్రేమించడి, ఒకరినొకరు ఎంత తగ్గించుకోవాలంటే కాళ్ళు విడితే నష్టమే, శుభ్రం చేయటం కదా. మరి అట్లానే నేను చేస్తున్నాను, మీరు కూడా అట్లానే చేయండి. యేసుక్రీస్తు వారు మనకు బోధించేది ఏంటంటే, నేను చేసిన పని మీరు చేయడానికి మొహమాట పడాల్సిన అవసరం అదే మామూషి కాదు కదా. ఒక తోటి వాటిని రెస్పెక్ట్ చేయదు. సో ఆ విధంగా గౌరవించడానికి దేవుడు తనను తాను తగ్గించుకున్న. మరి ఇంకా మనం కనుక చూస్తే 7వ వచనంలో మనకిక్కడ మనుష్యుల పోలిక, దేవుడు మనుష్య పోలికలో పుట్టి దాసుని స్వరూపము. దాసుడు అంటే ఏ వాల్యూ ఉండదు అన్నమాట. దాసుడు అంటే ఆ రోజుల్లో, రోమా ప్రభుత్వం ఉన్న రోజుల్లో దాసుడు అంటే మనకి కరెక్ట్గా ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనకు కూడా తెలుసు, మన తాతలు చెప్పారు, నో ఫ్రీడమ్. మన ఇష్టం వచ్చిన పని చేయడానికి లేదు, మనం ఇష్టం వచ్చిన మాట మాట్లాడడానికి లేదు, మనం ఇష్టం వచ్చిన పాట పాడటానికి లేదు. యజమాని ఏం చెప్తే అది చెయ్యాల గబగబా ఒక పక్కన నిలబడాలి. శుభ్రమైనటువంటి గుడ్లు కూడా చేసుకోవడానికి దాసుడు. ఇంకా మరి మనకు 100 సంవత్సరాల క్రిందటే ఇలా ఉంటే, మరి 2000 సంవత్సరాల కిందట రోమా ప్రభుత్వంలో ఇంకా దాసులు పరిస్థితి ఎంతో ఘోరంగా. బానిసలు కొనుక్కునేవాడు, మనుషులను కొనుక్కోవడం, ఇంట్లో పని చేయించుకోవడం, అంటే వాళ్ళ స్టాంప్ వేసి ఒక ఫ్రీడమ్ లేదు. అటువంటి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా, తన్ను తాను అంటే మళ్ళీ తను తానంటే మన తెలుగు అర్థం ఏది వస్తుంది, తనను తానే రిక్తునిగా. రిక్తునిగా అంటే ఏమీ లేనివానిగా. యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు ట్రంప్ పెట్టుకొని వెళ్ళాలి కదా ఎక్కడికి, మనం ఎక్కడ చూడం ఆ ఫోటోలు. మహా ఉంటే ఒక చేతి కర్ర ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు వెళ్ళిన చోటల్లా. మరి
అంటే సమాజం మంచిది కాబట్టి మంచి మాటలు చెప్పినప్పుడు, పరలోక రాజ్య మర్మాలు చెప్పినప్పుడు వాళ్ళు పెట్టింది తిన్నారు. అఫ్కోర్స్ దేవుడు సృష్టించుకోగలరు. 1000 మందికి 5000 మందికి కూడా పెట్టిన దేవుడు ఆహారం కోసమే కాదు, ఆహారం కంటే కూడా ఏది ముఖ్యం అన్నాడు సైతాను శోధిస్తే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట. మనం చాలా రోజులు ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోయినా, ఇంట్లో బియ్యం అయిపోయినా కొన్ని రోజులు పసుకుంటాం కదా, అంటే మనసు చంపుకోం అన్నమాట, అడగటానికి ఇష్టపడం. మరి ఆ పరిస్థితులన్నింటినీ ఇక్కడ దేవుడు అనుభవిస్తూ, మరి తనను తాను రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, ఏమీ లేని ఒక రొట్టె పెడితే రొట్టె తినేవాడు. అంటే రొట్టె అంటే మన బందు రొట్టె ఇప్పుడు ఉన్నట్టు కాదు, మామూలుగా ఈ గోధుమ పిండి అట్లా పిసికేసి నిప్పుల మీద వేసి తినేవాళ్ళు అన్నమాట. అంటే పేదవాళ్ళ ఆహారం. లగ్జరీ అయితే రిచ్గా తినేవాళ్ళు, ధనవంతుల ఆహారం మనకు తెలుసు. ఓకే, ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారు. మీరు కూడా యేసుక్రీస్తు మనసు కలిగి ఉండండి, దేవుని స్వభావాన్ని తెలుసుకోండి అని ఈ సంఘానికి వివరిస్తూ, ఈ సంఘస్థులకు కూడా వివరిస్తూ ఉన్నాడు. స్మూత్గా చెప్తున్నాడు అన్నమాట పౌలు గారు. మీరు అక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, అది చేయాలి, ఇచ్చేయాలి, నువ్వు వెళ్ళి మాట్లాడు, క్షమాపణ చెప్పు అని అన్నాడా? మేము మనకి అట్లా మనకి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి కాబట్టి దేవుడు మనకి ఏమైతే మార్గం చూపించాడో దాంట్లో మనం నడుచుకుంటూ ప్రవర్తించుకుంటూ మరి దేవుని మనస్సు కలిగి ఉండాలని మరి చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా మనం చాలా చూడొచ్చు కానీ రెఫరెన్సులు నేను అన్నీ పోవట్లేదు. మనుష్యుడి పోలికగా వచ్చినటువంటి యోహాను 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. మనకి యాక్చువల్గా గమనించినట్టయితే పాత నిబంధనలో సృష్టించినప్పుడు ఒక మనిషి జీవితాన్ని నిర్ణయించాల, సదాకాలం అనేదే నిర్ణయించాడు. కానీ ఆ పాపం చేసినప్పుడు ఆదాము 900 పైన సంవత్సరాలు జీవించినట్లుగా బైబిల్లో మరి ఒక కొన్ని 10-15 తరాలు 1000 సంవత్సరాల దాకా జీవించేటువంటి ప్రణాళిక దేవుడు చేశాడు. అంటే వేల సంవత్సరాలు దేవుడు మనిషితో కలిసే ఉండాలనుకున్నాడు. అందుకనే ఆదాముతో రోజు వచ్చి మాట్లాడేవాడు. ఎవరు తోడలేనప్పుడు ఆదాము హవ్వలతోటి కూర్చొని చాలా విషయాలు మాట్లాడేవాడు వ్యక్తిగతంగా. మరి ఆ ఆయుష్ కాలము తగ్గిపోతూ ఈరోజు మోషే ఒక గ్రంథంలో రాస్తాడు, కీర్తన 90వ కీర్తనలో, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను అవి కూడా. అంటే మోషే గారి సమయానికి ఆయుష్ ప్రమాణాలు మరి 70 సాలయ్యా మనకి. యాక్చువల్గా మోషే గారు 80 సంవత్సరాలప్పుడు బయలుదేరతాడు. దాస్య విముక్తికి దేవుడు పిలిచిన వయస్సు 80 సంవత్సరాలు. దేవుడు మోషేని పిలిచినప్పుడు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు దొరికాడు. మనకి అబ్రహాం ఇంకా ముందుకెళ్తే అంతకంటే ఏం లేదు, 127, మహా అయితే ఇంకొక 140 ఆ జనరేషన్. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషను 100 ఏళ్ళు లేరు. మన తరంలో 100 ఏళ్ళు బతికితే 100కి 2 ఒకళ్ళు 100 years మంచి జాగ్రత్తలుగా ఉండి మంచి ఆహారం తిని లైఫ్ స్టైల్ బాగా పెట్టుకుంటే. అయినా శ్రమ, అయినా
దేవుడే చెప్పాడు కదా, మోషే ద్వారా చెప్పించాడు. 70 ఏళ్ళు దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు. చేయాలనుకున్నటువంటి దేవుడి కోసం ఏం చేయాలనుకున్న ఈ సంవత్సరాల్లోనే చేయండి. మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం కృషి చేయాల్సినటువంటి అవసరత ఈ ఏజ్లోనే ఉంది. 70 సంవత్సరాల తర్వాత చేసి చాలా ఛాలెంజెస్. ఇక దేవుడి ప్రత్యక్షంగా కనపడి మోషేకి అంత శక్తి ఇచ్చాడు కాబట్టి నడిపించాడు. మరి మోషేతో పాటు బయలుదేరినటువంటి ఇజ్రాయేల్ జనాంగం కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబు మాత్రమే కానాను దేశానికి చేరగలరు. అయితే ఆ మధ్యలో ఈ 40 సంవత్సరాలు పుట్టిన వాళ్ళందరూ వచ్చారు, కానీ బయలుదేరినటువంటి వాళ్ళందరూ చేరలేదు. మరి ఆయుష్ ప్రమాణాలు తగ్గిపోతూ వస్తున్నటువంటి సమయాల్లో దేవుని చెప్పిన మార్గంలో నడవకపోతే మరి వారందరినీ శిక్షించుకుంటూ ఇక చాలు ఈ భూమి మీద పైకి వచ్చేయమని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ మనకి దేవుడు మరి ఈ భూలోకములో తనను తాను తగ్గించుకొని వచ్చి ఎందుకు వచ్చాడు? మార్కు సువార్తలు చూద్దాం. 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, తన ప్రజలను విమోచించడానికి, రక్షించడానికి తన ప్రాణమును పెట్టి. మరి ఆ రోజు మోషే గారు రాసినటువంటి కాలంలో నిబంధనలు ఏంటంటే పాపానికి పరిహారార్థం కొన్ని బలులు ఉండే, ప్రాయశ్చిత్త బలులు, పాప పరిహారార్థ బలులు, కృతజ్ఞత అర్పణలు. ఎప్పుడు బలులు అర్పించేటువంటి విషయాన్ని ఇర్మియా ప్రవక్త వచ్చిన తర్వాత దేవుడికి అసహ్యం వేసింది. బలులు ఇస్తున్నారు, పాపం చేస్తున్నారు. అబ్బాయి, బలులు ఇవ్వమంది, ఎందుకంటే రక్తం చూసినప్పుడు నీ మనసు మారాలి. ఆ జంతువు వెలవలా కొట్టుకుంటుంటే చూస్తే మీ హృదయం కదలాలి. కానీ మీరు వేస్తున్నారు మళ్ళీ అలా. ఎందుకని? వాటి మీద నాకు అసహ్యం వేసింది. కాబట్టి వీళ్ళ పాపాలన్నింటినీ పరిహరించడానికి దేవుడే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఆ ప్రణాళికను యెషయా ప్రవక్త ద్వారా మనకి తెలియజేశారు. మరి ఆ ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఒక మార్గం చూపించారు. మరి ఆ మార్గంలో నడవమని మనలందరినీ ప్రోత్సహించారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి, ప్రస్తుతం మనం శిలువ ధ్యానాల్లో ఉన్నాం కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన పనిని 9వ వచనంలో నుండి చూస్తాం. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను సృష్టికర్త తగ్గించుకొని శిలువ మరణానికి పొందునంతగా విధేయత సంఘాన్ని కూడా అదే కోరుకుంటాం. యేసుక్రీస్తు కలిగిన మనసు అంటే విధేయత, తగ్గింపుతోటి మనం ఉండాలని. మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాటలే ఈరోజు కానాను బాప్టిస్ట్ సంఘానికి కూడా రాస్తా ఉన్నాడు. ఇవే మనం కూడా అన్వయించుకోవాలి. మనం మన జీవితాలు, మన సంఘాభివృద్ధి కొరకు కూడా ఈ సూచనలన్నీ ఎంతో ఉపయోగపడతా ఉంటాయి. మరి మనం ఇంకా చూసినట్లయితే ఎక్కువ చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు శ్రమ పొందుతూ ఇన్ని శ్రమలు ఉన్నాయని ముందుగానే తెలుసు. లూకాసు వార్త ఒకసారి చూద్దాం. శిలువ యాగానికి ముందు గెత్సెమనే తోటకు వెళ్ళి 22వ అధ్యాయము
42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. మరి ఆ మానవ రూపం కాబట్టి ఆ శ్రమలు అన్నీ పడతా ఇవన్నీ తిరుగుతుంది, రాబోయే అన్నీ ముందుగానే తెలుసు కదా. వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు, నీ చిత్తం అయితే. ఇది ఎంత బాధాకరమైంది. సిలువల్లో చేతులు సేళ్ళు పడతారు, కాళ్ళల్లో సేళ్ళు పడతారు. అంటే ఆ రోజుల్లో మరి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మందిని చూసి ఉంటాడు కదా, ఖైదీలు రకరకాలుగా సిలువ వేయబడటం చూసి ఇవన్నీ మానవ రూపంలో మనసు కూడా కదిలిపోయాడు. ఎక్కబట్ట తప్పించు, అయినా కాదు నా చిత్తం. తప్పించమంటే తప్పించేస్తాడు, ఇది కదా. అయినా యేసుక్రీస్తు వారు మరి నా చిత్తం కాదు నీ చిత్తమే అంటే, ఒకవేళ ఆ రోజు సిలువ యాగం చేయకపోయినట్లయితే మన పాపాలు పరిహరించబడి కాదు, మనం ఇంకా బరుడిస్తూ వస్తూ ఉండేవాళ్ళం. మనకైతే వల్ల అయ్యేది కాదు అనుకో. సో యేసుక్రీస్తు వారు మరి మనిషి మనసులాగా వచ్చి మనిషిలాగా బాధపడి మరి ఆ ఆవేదనను దేవుని దగ్గర వ్యక్తపరిచి, కానీ దేవుని ఆజ్ఞలను చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఆ విధంగా తగ్గించుకొని మరి శ్రమల ధ్యానాల కాలంలో మరి యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమల వివరాలు అవన్నీ ధ్యానిస్తూ ఉంటే మనకి కళ్ళ ముందు మరి మారు మనసు రావాలనే యేసుక్రీస్తు వారి శిలువ యాగాన్ని చేశారు. మరి ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఎంత రక్తం కారుతూ అవి ఒకసారి మనం ఊహించుకుంటే మామూలుగా మనం అయితే గంటకు అయిపోదు కదా. అసలు బాబు సిలువ మోసుకొని వెళ్ళటమే కుదరదు. మోసుకెళ్ళిన తర్వాత ఇసిరేగానే ఎముకలు ఎరిగిపోతాయి, సిలువ మీద ఎత్తేస్తారు, మామూలుగా వేయరు. సీళ్ళ పడుతుంటే ఒకటి భరిస్తావేమో గట్టిగా, ఇంకా తర్వాత ఇప్పుడు ఇంజక్షన్లు ఇస్తేనే భరించలేకపోతున్నాం. అటువంటి శ్రమలను అనుభవించినప్పుడు మరి ఇవన్నీ కూడా మన పాప పరిహారాలు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి రక్తము అర్పిస్తేనే మానవాళికి రక్షణ ఉంటుంది. కాబట్టి సాధారణ మానవుడు చేస్తే ఈ యాగం సఫలం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారి స్వయంగా భూలోకానికి మానవుడిగా వచ్చి మానవుల రక్షణార్థము మరి శిలువ యాగాన్ని జరిగించాడు. ఇవన్నీ కూడా మనల్ని రక్షించడం కోసం మాత్రమే చేశాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు చాలా సులభంగా మనల్ని పాపంలోకి నెట్టడానికి చూస్తాడు, చాలా సులభం కదా. అవ్వ దగ్గరికి వచ్చామన్నాడు, ఇది నిజమేనా? అంతే సింపుల్ కదా. చాలా సులభంగా చిక్కులు పెట్టేస్తాడు. మరి ఆ చిన్న మాట ఎన్ని అర్థాలు తీసిందో కదా. అవ్వ మనసు ఎన్ని రకాలుగా కదిలిపోయి ఉంటుంది అంటే అనుమానాలు రేకి. ఒకసారి హెబ్రీ పత్రిక కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనము ఆవరించి ఉన్నందున మనము కూడా చెప్పమ్మా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుతము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును
నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఎంత తగ్గించుకున్నాడో దేవుడు అంత హెచ్చించాడు. తగ్గించుకున్నందువలన వచ్చే లాభాన్ని యేసుక్రీస్తు వారు వివరిస్తా ఉన్నారు. సో ఈ సాతానుడు మాత్రం సులభంగా, చాలా సింపుల్, అంటే మరి ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్, కానీ చిన్న మాటే, అసలు ఇంకా బాణాలు కూడా పనికిరావు అన్నమాట. మరి సామ్రాజ్యాలు కొట్టుకొని యుద్ధాలు దారి చేసి కొన్ని వేల లక్షల కుటుంబాలు నశిస్తూ ఉంటే సాతానుడు సంతోషిస్తూ ఉంటాడు అన్నమాట. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడంటే, యేసు వైపు చూచుచు, మా యేసుక్రీస్తు వైపు చూడండి. యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి యేసు వైపు చూస్తూ పయనించినట్లయితే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. మరి ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ చదవబడినటువంటి 9వ వచనాన్ని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్ల. పారాగ్రాఫ్ అంతా చదివితే ఇవన్నీ కూడా పరలోకంలో కానీ భూమి పైన కానీ భూమి కింద కానీ ప్రతి నామము, అంటే మనం ఇప్పుడు చాలా వచ్చేటువంటి అన్యజనులు అనేక రకమైనటువంటి రూపాలు తయారు చేసుకొని వాటిని భూమిలో పెట్టేవాళ్ళు, ఊహించినటువంటి పరిస్థితులు, వాటన్ని నామాలు ఒకసారి యేసుక్రీస్తు దగ్గర మోకరిల్లుతాయి. ఆ విధంగా వచ్చేటువంటి పరిస్థితులు దేవుని మహిమపరిచే విధంగా, ఇంకా దేవుడు, మనం ఇంకొక రెఫరెన్స్ కూడా చూడవచ్చు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనమందరం దేవుని సొత్తైన ప్రజలు. ఇక కొంతమంది వాళ్ళు వంశాలు, రాజవంశం, యాజక వంశం, వీళ్ళందరూ దేవుని మహిమపరచడానికి మనల్ని చీకటిలో నుండి వెలుగులోకి, అంధకారంలో నుండి మనం బయటికి రావాలి. మన పాపము నుండి విడుదల పొందాలి. సో ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలని, ఇటువంటి లక్షణాలను మనం కలిగి ఉండాలని మరి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనకి తగాదాలు ఎందుకు వస్తాయంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ఇక్కడ మనకి ఎందుకు వస్తాయంటే యుద్ధాలు భోగేచ్ఛల నుంచి. యేసుక్రీస్తు వైపు చూస్తే మనం యుద్ధాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, అందరినీ ప్రేమిస్తాం, సహోదరులను ప్రేమిస్తాం, సహోదరులను
ప్రేమిస్తాం అంటే ప్రేమించడం అంటే ఆప్యాయంగా పలకరించి ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ ఒక నవ్వుతో పలకరించడం, దేవుని మాటల ద్వారా ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ దేవునిలో ముందుకు సాగాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆ విధంగా ఇవి కాని విషయాలు మనం మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఏదో ఒక రోజు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. సో కాబట్టి మనమందరం కూడా మరొకసారి 10వ వచనాన్ని చూద్దాం. భూమి మీద ఉన్నవారిలో గాని, ఆ, భూమి కింద ఉన్నవారిలో గాని, ప్రతి వాని ముఖంలో యేసు నామము ఊరట్టును. 11 ప్రతి వాని నాలుకయు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించింది. కాబట్టి మనం క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నందుకు క్రీస్తుని మహిమపరిచేటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు క్రీస్తుకి మరి ఎక్కువ మహిమ తేవడానికి యేసుక్రీస్తు కలిగిన మనస్సును కలిగి యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గాలు, ఆ మాటలు, ఆ ధ్యానములో పాటలు పాడుతూ వాక్యమును చదువుతూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చివరిగా ఒక వచనం చదివి ఈ యొక్క ధ్యానాన్ని ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి అందరూ చదవండి. ఎందుకంటే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు వైపు చూస్తూ ప్రతి పనిని, అన్నం తింటున్నా, భోజనం చేస్తున్నా, పానం చేస్తున్నా, ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయమని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ముందుకి కొనసాగాలని సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును తన నామ మహిమార్థము మరి మన ఆత్మల మేలు నిమిత్తం వర్ధిల్ల చేయనుగాక. మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలు పాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి దేవుని మాటను అందించినటువంటి